హలో గైస్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. మన ఎదురుగా ఉండే శాసనమ్మ ఇక్కడ కూడా యాట్లు పడతారు, అది కూడా ఒక వీడియో చేసి పెడతాను నేను. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా విలేజ్లో శ్రీరామనవమి, అందుకని డెకరేషన్ లైటింగ్ అంతా. ఇంకా ఈవినింగ్ టైంలో మా విలేజ్లో కొంతమంది పిల్లలు ముగ్గులు వేస్తున్నారు. మీరు కూడా చూడొచ్చు, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ముగ్గులు. అండ్ కొంతమంది అన్నోళ్ళు ఆ డెకరేషన్ అన్నీ కడుగుతున్నారు. పెద్దవాళ్ళు అయితే ఇంకా పందిలు రెడీ చేస్తున్నారు నైట్ రాములవారి కళ్యాణానికి. అండ్ ఇంకొంతమంది ఆ బొమ్మల్ని రెడీ చేస్తున్నారు కళ్యాణం కోసమే. ఫుల్ వీడియో పెడతాను నైట్ కూడా నేను. ఇంకా సేపట్లో పూజ మొదలవుతుంది, మీరు కూడా చూడొచ్చు. ఆల్రెడీ ఫ్లవర్ డెకరేషన్ అంతా అయిపోయింది. అండ్ అలాగే మా విలేజ్లో వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఇంకా కొంచెం సేపట్లో పూజ మొదలు పెడతారు. ఓం నమో త్రంతాయ సహస్రమూర్తయే సహస్రబాల అక్షుద్రోర్బాహవే సహస్రనామే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. అది ఆ టెంకాయ వీళ్ళిద్దరు చేతిలో పెట్టుకొని మీరిద్దరు చేపట్టుకోండి. మీరు కొంచెం అలా నీళ్లు పోస్తుండమ్మా. ధర్మేజ అర్థేజ కామేజ త్వయేజ నాతిచరితవ్యా. ధర్మేజ అర్థేజ కామేజ మోక్షేజ త్వయేజ నాతిచరితవ్యా. కర్మణా మనసా వాచా ధర్మమేవ సమాచర. అస్వర్గ్యంలోక విత్తుష్టం ధర్మముప్యాచరేన్నతు సహ ధర్మశ్చర్యతాం. ధర్మేజ అర్థేజ కామేజ త్వయేజాం. అమ్మా, మన యొక్క పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి కదా, ఆ యొక్క పెళ్లిలో ఎలాగైతే అబ్బాయికి పెళ్లి కొడుకు అమ్మానాయన, పెళ్లి కూతురు అమ్మానాయన కాళ్ళు కడుగుతారో, అలా వీరిద్దరూ కూడా పెళ్లి కొడుకు తరపు అంటే వెనకాల రాముడు గారి తరపు వైపు సైలెన్స్ గా ఉండాలి. వారిద్దరూ కూడా అమ్మవారి తరపు వైపు ఉన్నారు. అమ్మవారి తరపు వైపు ఉండి తండ్రి గారి యొక్క అంటే రాముడి యొక్క తండ్రి పేరు, తాతగారి పేరు, ముత్తాత గారి పేరు చెప్పి ఫలానా వారి యొక్క కుమారుడు రాముడు వారు అని చెప్పి మనం చెప్పుకున్నాం. అలానే జనక మహారాజు యొక్క కుమార్తె సీతాదేవి, అజమహారాజు కుమార్తె హ్రస్వరూముడి యొక్క కుమార్తె సీతాదేవి. అటువంటి తల్లి అని చెప్పి సీతాదేవిని చెప్పుకుని వారి ద్వారా అమ్మాయిని అబ్బాయికి కన్యాదానం చేస్తున్నాం. కన్యాదానం చేసిన తరువాత వారు ఎటువంటి కన్యాదానం చేస్తున్నాము అంటే, మనం ధర్మేచ అర్థేచ కామేచ, మన యొక్క జీవితం ముందుకు సాగాలి అంటే 3 ఖచ్చితంగా ఉండాలి. ఏంటి అంటే, ఒకటి చెయ్యడానికి పని, అంటే పని చేస్తూ ఉంటే ఎటువంటి బద్ధము కానీ ఏమీ లేకుండా ఉంటుంది. అటువంటి బద్ధకం లేకుండా ఉండడాలి అంటే ధర్మము చెయ్యడానికి ఒక పని కావాలి. పని చేస్తూ ఉంటే సరిపోదు, ఆ పని నుంచి కూడా కొంత లాభం కావాలి. దానిని అర్థము అంటారు. అలా అర్థాన్ని పొందిన తర్వాత మనం ఎంత డబ్బు సంపాదిస్తున్నా ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేటువంటి ఆలోచన పుట్టేదే కోరిక. అటువంటి 3 విషయాల్లో కూడా ఈ యొక్క జగత్తంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఆ జగత్తునంతా కూడా మనం ఈ 3 ఆధారపడి ఉంటాయి. ఆ 3 నా కుమార్తెను అంటే సీతాదేవిని సమానంగా చూసుకుంటారా అని చెప్పి రాములు వారిని అడగగా, రాములు వారు కూడా నాటి చరామి, ఎందుకంటే ధర్మస్వరూపుడు ఎవరైనా ఉన్నారు అంటే ఈ జగత్తు అంతా రాములు వారు మాత్రమే ధర్మస్వరూపుడు. అటువంటి రాములు వారు సీతాదేవికి మాట ఇచ్చారు, నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ నిన్ను విడిచిపెట్టనమ్మా అని చెప్పి మాట ఇచ్చి కన్యాదానం చేశారు. కన్యాదానం తర్వాత ఇక శుభముహూర్తం జరుగుతూ ఉంటుంది. ఓం శుభముహూర్తే సావధాన సులగ్నే సావధాన, శుభముహూర్తే సావధాన సులగ్నే సావధాన, శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. కమలామలాంజలిపుడే యాస్మరాగాయతాః యస్తారాఘవమస్తకే సకలసత్కుండప్రసూనాయతాః శస్త్రాశ్యామలకాయతాంతికలితా యాయింద్రనీలాయతాః
ముక్తాస్తా శుభదా భవంతు భవతాన్ శ్రీరామవైవాహికాః సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. ఈ సంవత్సరం స్వామివారిని బాలరాముడుగా ప్రతిష్టాపన చేసుకున్నాం. అట్లాంటి సంవత్సరంలో చైత్ర మాసంలో మళ్ళీ మనం శ్రీ కోదండరామ స్వామి వారిని ఆయన కళ్యాణాన్ని మన ఊర్లో చక్కగా చేసుకుంటా ఉన్నామంటే పూర్వజన్మతః సుకృతం. అంటే ఈ మానవ జన్మలో సాక్షాత్తు వైకుంఠవాసిని కళ్యాణం చూడాలంటే ఎంతో భాగ్యం ఉండాలి. అది కోదండరామస్వామి వారిని కళ్యాణం అంటే లోకాభిరామ జగదభిరామ శ్రీరామ అన్నారు. అట్లాంటి రాముడు ఈ కాలంలో ఏదైతే మనం ప్రతిష్టాపన చేసుకొని చక్కగా అదే చైత్ర మాసంలో చక్కగా స్వామివారి కళ్యాణంగా తిలకిస్తున్నామంటే పూర్వజన్మతః సుకృతం. ఎన్నో పితృదేవతలు ఎంతో మంది మనం ముందర వెళ్లిపోయారు, కానీ వాళ్ళ తరాలన్నీ చూడనటువంటి సందర్భాన్ని మనం మాత్రమే చూసామంటే ఇది పూర్వజన్మతః సుకృతం, మనం చేసుకున్నటువంటి పుణ్యఫలం. అందుకని చక్కగా మనసులో ధ్యానం చేసుకుని ఏకాగ్రత చిత్తంతో ఏ పని చేసినా దిగ్విజయంగా జయప్రదం అవుతుంది. కాబట్టి చక్కగా స్వామివారిని మనసులో కోరుకొని లోక కళ్యాణార్థమైనటువంటి విషయాల్లో మనం కోరుకుంటే చక్కగా మనకు ఆయన అనుగ్రహిస్తారు. కాబట్టి లోకాభిరామ జగదభిరామ శ్రీరామ, నాకు ఈ కైంకర్యం కావాలి, నేను చేసేటటువంటి కైంకర్యం అంతా లోక కళ్యాణార్థంగా ఉంది స్వామి, నన్ను అనుగ్రహించి తండ్రి అంటే చక్కగా స్వామివారు మనల్ని ముందుకు నడిపిస్తారట. శ్రీరామ జయం లాగా ఉంటుంది అంటారు మన పని అంతా. అందుకని చక్కగా మనసులో ధ్యానం చేసి జై శ్రీరామ్ అనుకుంటా ఉన్నాను. జై శ్రీరామ్. జై రమారమణ వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, పుండరీక వరద గోవింద, లక్ష్మీ వరద గోవింద, శ్రీ భూనీలా సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి గోవింద. జై శ్రీరామ్. అలా స్వామి వారికి అమ్మవారికి పూర్ణాహుతి వేస్తున్నారు. అందరూ చూసి నమస్కారం చేసుకోండి. అందరూ ఓం సప్తమే అంటే గణిత సప్త విశ్వా సప్తమో సప్తమో జై శ్రీరామ్. రామ
చూశారు కదా, మనం మార్నింగ్ షూట్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసాం వీడియో. మార్నింగ్ కంటే నైట్ షూట్ చాలా బాగుంది. లైటింగ్, డెకరేషన్ అంతా మనం బాగా చూడొచ్చు. అలాగే రాను వారి కళ్యాణం చాలా బాగా జరిగింది, మీరు కూడా చూశారు. ఇంకా రాను వారిని మెరువని తీసుకునడానికి వెళ్తున్నారు, అంతా సెటప్ చేశారు మొత్తం. Please do like and subscribe Manoj Vlogs.